రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹94.15కు చేరింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రూపాయి విలువ గణనీయంగా పడిపోతూ వస్తోంది. వార్ ప్రారంభమైన రోజు ₹93.15 ఉన్న రూపాయి మారకం విలువ 28 రోజుల్లో 94.15కు చేరింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో పాటు నెలాఖరున డాలర్లకు డిమాండ్ పెరిగింది. దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెరగడంతో రూపాయి విలువ పతనమవుతూ వస్తోంది. ఇటు స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, మార్కెట్ అనాలిసిస్ అలాగే షేర్ మార్కెట్పై అనాలిసిస్ మా అనలిస్ట్ గీతా ఆనంద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గీతా ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, ఎవ్రీ టైం మనం అదే చెప్తున్నాం, ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోతున్న రూపాయి విలువను చూస్తూ ఉన్నాం. మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో స్టార్ట్ అయిన పరిస్థితి. ఇదేమన్నా మెరుగుపడే అవకాశం ఉందా? వారాంతం అప్డేట్ ఏంటి? సో ఈ వారం నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజు కొనుగోలు మద్దతు కూడా రాకపోవచ్చు. దాంతో పాటు బలహీనపడుతున్నటువంటి రూపాయి, పెరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. దాంతో పాటు ఎఫ్ఐఐ సెల్లింగ్ ప్రెషర్ అనేది కూడా ఎక్కువగా మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నికర అమ్మకందారులుగా ఎఫ్ఐఎస్ మారడం కూడా మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే గ్లోబల్ క్యూస్ కూడా నెగిటివ్ గా ఉన్నాయి. దీంతో ఈ రోజు ఆల్మోస్ట్ ఇప్పటికే 5 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందని చెప్పొచ్చు. సెన్సెక్స్ అలాగే నిఫ్టీ ఇక ఈ రీసెంట్ రికార్డ్ లోయెస్ట్ క్లోజింగ్ అయినటువంటి మండే రోజు క్లోజింగ్ డేట్ వెళ్తూ ఉన్నాయి. లాస్ట్ 2 రోజుల్లో కొంత ర్యాలీ కనపడినా కూడా ఈ షార్ట్ వీక్ ఇది. సో మళ్ళీ ఈ రోజు దానిలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. సో రీసెంట్ గా మనకి ఏదైనా 2-3 రోజులు అప్ కనపడ్డా కూడా అది డెడ్ క్యాట్ బౌన్స్ లాగే ఉంది తప్ప కంప్లీట్ ట్రెండ్ రివర్సల్స్ అని ఎక్కడ కూడా అనిపించట్లేదు. 20-day మూవింగ్ యావరేజ్ కి కింద కంటిన్యూస్ గా 20-25 డేస్ ట్రేడ్ అవ్వడం అనేది కూడా మంచి నెగటివ్ పాయింట్ గా ఉంది. సో ఏదేమైనప్పటికీ మళ్ళీ 23,000 స్థాయి ఈ రోజు మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ 23,000 స్థాయిని కోల్పోతే 22,470 స్థాయి మద్దతుగా ఉంటుంది. ఓకే గీతానంద్ గారు, థ్యాంక్స్ అండి.